నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. గత కొద్ది రోజులుగా ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఒడుదుడుకుల్లో సాగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ స్టాక్స్ భారీగా పడిపోతుండడంతో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఇంత భారీగా మార్కెట్ పడుతున్న ఒక స్టాక్ మాత్రం వరుసగా 12 రోజులుగా అప్పర్ సర్క్యూట్ కొడుతూ మదుపర్లకు లాభాల వరద పారిస్తోంది. ఆ స్టాక్ గురించి ఇప్పుడు చూద్దాం. కొద్ది రోజుల కిందట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఆంథ్రోపిక్ ఏఐ స్టార్టప్ ప్రకంపనలు సృష్టించింది. ఒకేసారి 10కి పైగా కొత్త ఏఐ టూల్స్ను లాంచ్ చేసింది. ఇందులో కొన్ని సాఫ్ట్వేర్, ఐటీ సెక్టార్లో పలువురు నిపుణుల్ని భర్తీ చేయుచున్న భయాలు మొదలయ్యాయి. ముఖ్యంగా క్లాడ్ కోవర్క్ అనే టూల్ లీగల్, మార్కెటింగ్, అడ్మినిస్ట్రేటివ్ పనుల్ని ఆటోమేటిక్గా చేయగలవని భావిస్తున్నారు. ఇలాంటి పనుల్ని ఎక్కువగా భారత ఐటీ కంపెనీలకు అప్పగిస్తుంటాయి టెక్ దిగ్గజాలు. ఈ క్రమంలోనే దిగ్గజ ఐటీ కంపెనీల స్టాక్స్ భారీగా పతనమవుతున్నాయి. ఐటీ ఇండెక్స్ పతనంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కూడా కుదేలవుతున్నాయి. అయితే ఇక్కడ మార్కెట్ భారీగా పడుతున్నప్పటికీ ఒక స్టాక్ మాత్రం అదరగొడుతోంది. వరుసగా 12వ సెషన్లో కూడా అప్పర్ సర్క్యూట్ కొట్టింది. అదే సిల్వర్ లైన్ టెక్నాలజీస్ లిమిటెడ్. లాస్ట్ సెషన్లో ఈ స్టాక్ 13.97 వద్ద క్లోజ్ అవ్వగా ఇవాళ నేరుగా 5% అప్పర్ సర్క్యూట్తో 14.66 వద్ద ఓపెన్ అయి అక్కడే స్థిరంగా ఉంది. సంస్థ మార్కెట్ విలువ ప్రస్తుతం 228.59 కోట్లుగా ఉంది. దీని 52 వారాల హై ప్రైస్ 20.75 కాగా మినిమం ప్రైస్ 7.42గా ఉంది. ఇక వరుసగా 12 రోజులుగా అప్పర్ సర్క్యూట్ కొట్టిన ఈ స్టాక్ గత 5 రోజుల్లో 21% పెరిగింది. నెల రోజుల్లో రికార్డు స్థాయిలో 80% పుంజుకుంది. జనవరి 27న 7.81 వద్ద ఉన్న ఈ షేరు తర్వాత వరుసగా జనవరి 28, 29, 30, ఫిబ్రవరి 2, 3, 4, 5, 6, 9, 10, 11, 12 ఇలా 12 సెషన్ల నుంచి అప్పర్ సర్క్యూట్ కొడుతోంది. ఈ క్రమంలో ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారికి కాసుల పంట పండుతోందని చెప్పొచ్చు. ఇక ఈ స్టాక్ ఇంతలా పెరిగేందుకు ప్రధాన కారణం ఇటీవల ఈ సంస్థ ఏఐ పవర్డ్ వెబ్ ప్లాట్ఫామ్ను తెరిచింది. 2 రోజుల్లోనే 14,000 మంది రిజిస్టర్ అయ్యారు. త్వరలో ఈ సంఖ్య విపరీతంగా పెరుగుతోందని అంచనా వేస్తోంది. ప్రస్తుతం బీటా వర్షన్ ఉండగా ఫిబ్రవరి 25 లోపు కమర్షియల్ లాంచ్ ఉంటుందని చెప్తోంది. ఇదే సమయంలో యుఏఈ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తోన్న ట్రూ లెడ్జర్ టెక్నాలజీస్ FZE ఈ కంపెనీలో 20% వరకు వ్యూహాత్మక పెట్టుబడిగా కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. దీంతో ఇన్వెస్టర్లు ఈ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.